అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో కార్తీక మాసం ప్రారంభ ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అలాగే కార్తీక సోమవారాలు ఎన్ని వచ్చాయో, కార్తీక పౌర్ణమి ఎప్పుడో, కార్తీక మాసం యొక్క విశిష్టత ఏమిటో, ఈ మాసంలో చేయకూడని తప్పులు ఏమిటో, ముఖ్యమైన పండుగలు వాటి యొక్క తేదీల గురించి పూర్తి వివరాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదామండి. తెలుగు పంచాంగం ప్రకారం మాసాలలో కార్తీక మాసం 8వ మాసం. శరదృతువులో వచ్చే కార్తీక మాసం నెల రోజులు పర్వదినాలే. శివకేశవులకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ఏ ఇంట చూసినా శివనామ స్మరణే, ఏ ఆలయంలో చూసినా కార్తీక దీపాలే. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసం హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైనది. కార్తీక మాసంలో చేసే స్నానము, దీపము, పూజ, దానము విశిష్ట ఫలితాలను ఇస్తాయని నమ్మకం. శివశివ అంటూ నామస్మరణ చేసిన, కార్తీక దామోదర అంటూ కీర్తించిన శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. ముఖ్యంగా కార్తీక మాసంలో శివనామస్మరణ, పూజ అత్యంత ఫలవంతం. కార్తీక సోమవారం చేసే స్నానము, పూజ, జపము ఆచరించిన వారు అశ్వమేధ యాగం చేసినంత ఫలితం పొందుతారని విశ్వాసం. శాస్త్ర ప్రకారం కృతికా నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే దాన్ని కార్తీక మాసంగా పిలుస్తారు. నీటి మీద, మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తివంతంగా ఉంటాడు. అందుకే ఈ కార్తీక మాసాన్ని కౌముది మాసం అని కూడా పిలుస్తారు. ఈ 2025 సంవత్సరంలో కార్తీక మాస ప్రారంభ ముగింపు తేదీలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వాసునామ సంవత్సరం 2025 సంవత్సరంలో కార్తీక మాసం అక్టోబర్ 22 బుధవారం నుండి ప్రారంభమవుతుందండి. అక్టోబర్ 22 కార్తీక శుద్ధ పాడ్యమితో ఈ కార్తీక మాసం ప్రారంభమై నవంబర్ 20, 2025 గురువారం కార్తీక బహుళ అమావాస్య తిథితో ఈ కార్తీక మాసం అనేది ముగుస్తుందండి. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటో, వాటి యొక్క తేదీలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరంలో కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలు ఎన్నో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి కార్తీక సోమవారం అక్టోబర్ 27న వచ్చిందండి. రెండవ కార్తీక సోమవారం నవంబర్ 3వ తేదీన, నాలుగవ మరియు చివరి కార్తీక సోమవారం నవంబర్ 17వ తేదీన వచ్చిందండి. మొత్తంగా ఈ 2025 సంవత్సరం కార్తీక మాసంలో 4 కార్తీక సోమవారాలు అయితే వచ్చాయండి. వీటితో పాటు ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగలు అక్టోబర్ 22 బుధవారం కార్తీక శుద్ధ పాడ్యమి, ఈరోజు బలిపాడ్యంగా జరుపుకుంటారు. అక్టోబర్ 23 గురువారం, ఈరోజు భగనిహస్త భోజనము. అక్టోబర్ 25 శనివారం, ఈరోజు నాగుల చవితి అండి. అక్టోబర్ 26 ఆదివారం, ఈరోజు నాగుల పంచమిగా జరుపుకొనున్నాము. నవంబర్ 1 శనివారం కార్తీక శుద్ధ ఏకాదశి, దీన్నే ఉత్థాన ఏకాదశి అని కూడా పిలుస్తాము. నవంబర్ 2 ఆదివారము, ఈరోజు కార్తీక ద్వాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి పేరిట తులసి చెట్టు, ఉసిరి చెట్టును లక్ష్మీనారాయణలుగా భావించి కళ్యాణం చేస్తారండి. నవంబర్ 5 బుధవారం, ఈరోజు కార్తీక మాసంలో విశేషంగా జరుపుకునేటటువంటి కార్తీక పౌర్ణమి పండుగను జరుపుకొనున్నాము. కార్తీక పౌర్ణమి రోజు విశేషంగా శివాలయంలో మట్టి ప్రమిదలలో 365 ఒత్తులను ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెలో కానీ వెలిగిస్తే సమస్త పాపాలు భస్మీపటలమై ఇహలోకంలో సర్వ సౌఖ్యాలను అనుభవించి అత్యంత పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతివృత్తాలు, ఉపకథలు చెబుతున్నాయి. నవంబర్ 8 శనివారం రోజు సంకటాలను తొలగించే సంకటమోచన యొక్క సంకష్టహరి చతుర్థిని కార్తీక మాసంలో విశేషంగా జరుపుకుంటారు. నవంబర్ 15 శనివారం రోజు కార్తీక బహుళ ఏకాదశి. నవంబర్ 20 గురువారం కార్తీక బహుళ అమావాస్య తిథి. ఈ రోజుతో కార్తీక మాసం అనేది ముగుస్తుందండి. రోజు విశేషంగా పోలీస్ వర్గం పండుగను జరుపుకుంటున్నాము. కార్తీక మాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులలో శ్రీ మహావిష్ణువు తులసి దళాలతోటి, కమలాలతోటి పూజిస్తే జీవించిన నాళ్ళు ధనానికి లోటు లేకుండా ఉండి సమస్త సౌఖ్యాలు కలగటంతో పాటు సర్వసుఖాలు పొందుతారని, అలాగే ఆరుద్ర నక్షత్రం రోజున, మాస శివరాత్రి రోజు, సోమవారం రోజు, కార్తీక పౌర్ణమి రోజు రుద్రాభిషేకం చేసి బిల్వ దళాలతోనూ రుద్రాక్షలతోనూ పూజించిన వారికి అనంతమైన సౌఖ్యాలతో పాటు శివ సాహిత్యం పొందుతారని కార్తీక పురాణం చెబుతుంది. కార్తీక మాసమంతా పూజలు చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథుల్లో కానీ ఒక కార్తీక సోమవారం రోజైనా సరే నియమనిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే చాలు పూర్తి పుణ్యఫలం లభిస్తుందని కార్తీక పురాణం తెలియజేస్తుంది. ఇంతటి పవిత్రమైన ఈ కార్తీక మాసంలో చేసే స్నానం, దానం, జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి.
ఈ మాసంలో ఇలా రోజు చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథులలో సోమవారాలలో లేదంటే ఒక్క పౌర్ణమి సోమవారం అయినా ఏదైనా నియమనిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని వర్ణించడం తన వల్ల కాదని బ్రహ్మదేవుడే చెప్పాడు. కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో సమస్త పాపాలు భస్మీపట్లమై ఇహలోకంలో సర్వసుఖాలను అనుభవించి అత్యంత పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతివృత్తాలు, ఉదాహరణలను బట్టి తెలుసుకోవచ్చు. ఇంతటి పవిత్రమైన ఈ కార్తీక మాసంలో అసలు చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పాపం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం జోలికి అస్సలు పోరాదు. ఎవరికి ద్రోహం చేయరాదు. పాపపు ఆలోచనలు చేయకూడదు. దైవదూషణ తగదు. దీపారాధనలకు తప్ప నువ్వుల నూనె ఇతర అవసరాలకు ఉపయోగించరాదు. గొడవలు పడకూడదు. ఈ నియమాలన్నీ పాటిస్తూ సోమవారం నాడు ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేయాలి. తద్వారా అష్టైశ్వర్యాలు ప్రాప్తి కలుగుతాయని ధర్మసింధువు గ్రంథం తెలుపుతుంది. ఈ మాసంలో ప్రతిరోజు పర్వదినమే. మరింత ఫలప్రదమైనవి వగ్నిహస్త భోజనము, నాగుల చవితి, నాగుల పంచమి, ఉత్తాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, అలాగే కార్తీక పౌర్ణమి. అలాగే ఈ కార్తీక మాసంలో విశేషంగా ఆచరించే వనభోజనాల సాంప్రదాయం ఈనాటిది కాదు. ఎవరైతే కార్తీక మాసంలో వనభోజనం చేస్తారో వారికి ఉత్తమగతులు కలుగుతాయని శాస్త్రవచనం. కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో కార్తీక స్నానము, కార్తీక దీపాన్ని వెలిగిస్తారు. పరమేశ్వరునికి, రాక్షస సంహారి విష్ణు పరమాత్ములకు ఎంతో ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ప్రదోష సమయంలో శివుని కార్తీక మాసంలో ఆరాధిస్తే శివుని ఆశీస్సులతో పాటుగా మిగతా దేవతల ఆశీస్సులు కూడా ఏకకాలంలో మనం పొందగలుగుతామని చెప్పబడింది. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.